కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. నా పేరు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా, వాల్మీకి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బోయ భానుచంద్ర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడినటువంటి అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అధ్యక్షులు శ్రీ బోయ భానుచందర్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ బోయ భానుచందర్ గారికి సహాయ సహకారాలు అందించి వాల్మీకుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి బోయ భానుచంద్ర గారు అనంతపురంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కలుపుకుంటూ వాల్మీకి కుల పెద్దలు, మేధావులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, ముఖ్యంగా యువత అందరినీ కలుపుకుంటూ మరి ముందుకు సాగాలని, వాల్మీకి జాతిలో పుట్టిన మనం వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీ మహాత్ముని తుపాకీ గుళ్లతో చంపడం జరిగింది. భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటాలను మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయన చూపించినటువంటి మార్గంలో మనమందరూ నడవాలని కోరుకుంటూ, బ్రిటిష్ వారు కేవలం నీలిమందు మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్బంధ వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తూ చంపరన్ సత్యాగ్రహాన్ని చేశారు. బేడా రైతుల ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు ఉద్యమం, రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సబర్మతి నుండి దండి వరకు 24 రోజుల పాదయాత్ర చేసి ఉప్పు పైన వేస్తున్నటువంటి పన్నును వ్యతిరేకించి బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయులు ఎవరు సైన్యంలో చేరరని బ్రిటిష్ వారిని ఎదిరించి సత్యం, అహింస, సత్యాగ్రహం, పాదయాత్రలతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులలో ఒకరైన స్వర్గీయ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి వాల్మీకులందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి వాల్మీకులందరూ గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి సత్యం, అహింస మార్గాలలో సత్యాగ్రహం, పాదయాత్రలతో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ సాధించాలని వాల్మీకులందరికీ తెలియజేసుకుంటూ, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అధ్యక్షుడైనటువంటి బోయ భానుచంద్ర గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తమరి అమూల్య సలహాలు, సూచనలు, తమరి సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ, రాబోయే పిల్లల కోసం విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ముందుకు తీసుకొని పోవడం కోసం వాల్మీకులందరూ చేయి కలిపి పోరాడే సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ, జై వాల్మీకి, జై శ్రీరామ్. నేను మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని.